హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మసాలా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. హీట్ అయితే అయిపోయాది. దాంట్లో అయితే తగినంతగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్తో పాటు కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేయడంలో ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను నేను. హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అది ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా అందులోనే వేసాను. వేసి ఫ్రై చేసేసుకోవాలి. అది ఒక 2 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసాను అందులోనే. వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇంటికి ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా కావాలి అంటే ఏం కర్రీ లేనప్పుడు ఇలా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇందులో పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేశాను. లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి వీటిని కూడా. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో అయితే కట్ చేసుకున్నాను. అది కూడా వేసేసాను. మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా పైకి తేలాలి కొంచెం. అలాగే నేను 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. మీరు తగినంతగా మీరు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసాను. అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే నేను మగ్గనిచ్చానండి. ఇదంతా ఆయిల్ అయితే పైకి తేలింది ఇలాగా. తర్వాత వాటర్తో కలిపి నేను రైస్ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఇంకా 2 విజిల్స్ అయ్యేదాకా పెట్టేసి విజిల్స్ అయ్యాక తీసేయాలి. అంతేనండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయాది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. 2 విజిల్స్లో అయితే మసాలా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి.